నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్కు చౌరస్తా వద్ద ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు నంగునూరి చంద్రకళ 6వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారావు దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్, ఐవీఎఫ్ గజ్వేల్ పట్టణాధ్యక్షులు కైలాస ప్రభాకర్, ఐతా సత్యనారాయణ, నాయకులు దొంతుల సత్యనారాయణ, బ్రాహ్మణపల్లి భిక్షపతి, శ్రవణ్, శశి, విజయ్, కిరణ్, పవన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో దినచర్యగా రోజు జరిగే మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎవరు చనిపోయినా కూడా ఎవరి దశదిన కర్మ కానీ, వర్ధంతి కానీ, పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ అన్నదానము, అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా ప్రభాకర్ గారికి కానీ, మా దుంతుల సత్యనారాయణ కానీ, మా ఐత సత్యం గారికి కానీ, మా నేతి శ్రీనివాస్ అన్న గారికి కానీ తెలిపినట్టయితే వాళ్ళు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా వదినగారైనటువంటి నంగునూరి దేవయ్య గారి భార్య నంగునూరి చంద్రకళ గారు, మా వదినగారైనటువంటి ఆమె 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అల్పాహార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులు, మా శశి కానీ, మా విజయ్, మా కిరణ్, మా అల్లుడు పవన్, మా కైలాస ప్రభాకర్ గారు, మా దొంతుల సత్యనారాయణ గారు, మా సుధాకర్ గారు, మా నేతి శ్రీనివాస్ గారు, ఐత సత్యం గారు, మా ప్రెస్ మిత్రుడు మా శేఖరన్న గారు, కార్యక్రమానికి సుధాకర్ గారు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రేపు ఇక్కడనే మా కైలాస ప్రభాకర్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు ప్రభాకర్ గారి పెళ్లి రోజు సందర్భంగా రేపు కూడా ఇక్కడ అల్పాహార కార్యక్రమం ఉంటుంది. 12:30 గంటలకు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఈరోజు ఇవ్వకుంట ఉమ్మయ్య గారి కుటుంబ సభ్యులచే 12:30 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్య సోదరులు మాకు సహకరిస్తున్నారు. మా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వీలైనంత వరకు పాల్గొన్నారని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా వదిన గారైనటువంటి వర్ధంతి సందర్భంగా ఆమెకు పరలోక ప్రాప్తి దేవుడు అక్కడ పరలోకంలో సుఖ సంతోషాలతో ఉంచాలని ప్రత్యేకంగా మా కుటుంబ సభ్యుల తరఫున ఆర్యవైశ్య నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.